రెండు చేతులు అనుగ్రహించాడు దేవుడు. ఈ చేతులతో దేవుని స్తుతిస్తే మనం దేవుని యొక్క దర్శనాన్ని చూస్తాం. చేతులు ఇచ్చింది దేవునికి ఉపయోగపడేలాగా, మన గాత్రం ఇచ్చింది దేవునితో మాట్లాడేలాగా. రెండు చేతులు పైకెత్తి అయ్యగారు మీకు అందరికీ ఆ పరిస్థితులే. ఆయన ఆరాధన చేస్తే చాలా బెగ్గరగా ఉంటుంది. మా సహోదరుల వారు నేను చేతులు దించేమన్నది మిమ్మల్ని. ఈ క్షణంలో మన చేతులు ఎత్తకపోతే ఎందుకండి? రెండు చేతులు పైకిద్దాం. హల్లెలూయా. నోరు గాత్రాన్ని తెరిచి స్తోత్రయాగం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు మీ డాడీ చెప్పలేదా? రెండు చేతులు పైకెత్తి చెప్దాం హల్లెలూయా. చక్కటి అవకాశం కల్పించినటువంటి దేవత దేవునికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ మరొకసారి అమ్మగారికి, అయ్యగారికి, మణికుమార్ అయ్యగారికి చక్కటి సంగీతాన్ని అందిస్తున్నటువంటి ఆ తమ్ముళ్ళకి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఒక పాట పాడి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. నాతో పాటు కలిసి దేవుని స్తుతించాలని ప్రేమతో మనవి చేస్తూ, దేవత దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపలో నేను రాసినటువంటి పాట, అనేక ప్రాంతాల్లో పాడుతున్నటువంటి పాట, నీడలా వెంటాడేది గాలిలా నన్ను తాకేది అనే పాట పాడి దేవుని స్తుతిద్దాం. దేవత దేవుని యొక్క ఉచితమైన కృప చేత దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపుతో రాసుకున్నటువంటి పాట, అనుభవ సాక్ష్యంలో వచ్చినటువంటి పాట, నాతో కలిసి పాడుతూ దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపడదాం. అందరూ దేవుని మహిమపరచాలి. నీడలా వెంటాడేది గాలిలా నన్ను తాకేది నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. అందరూ చప్పట్లు కొడదాం. స్తోత్రం. హల్లెలూయా. దగ్గరగా ప్రవహించేది వైరుగాలిలా పరవశించేది నీడలా వెంటాడేది గాలిలా నన్ను తాకేది వెలయేరులా ప్రవహించేది వైరుగాలిలా పరవశించేది నీ ప్రేమ. పాడాలి. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. మరొకసారి నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. నీడలా వెంటాడేది గాలిలా నన్ను తాకేది. అందరూ చప్పట్లు కొడుతూ హల్లెలూయా.
నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీడలా వెంటాడేది గాలిలా నన్ను తాకేది సెలయేరులా ప్రవహించేది గాలిలా పరవశించేది నీడలా వెంటాడేది గాలిలా నన్ను తాకేది దాసులు ఎంత మంచి వాళ్ళు అంటే ప్రార్థన తర్వాత వచ్చినా పర్లేదు, భోజనాలకు వెళ్ళిపోండి అంటున్నారు. మేము ప్రేమించినటువంటి దాసులు కనుక మీ ఆకలి నెరిగినటువంటి దాసులు ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని అందరినీ పెంపొందిస్తూ ఆహార జీవితంలో కూడా మిమ్మల్ని ఏనాడు విడిచిపెడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. భోజనం చేసిన వారు అక్కడ ఉండకుండా ఈ పెండాల్లోకి రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులుగా దైవజనులు అమ్మకారు మీ మధ్యలో ఉండి మిమ్మల్ని ఆదరిస్తూ మీ వెంటే ఉండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి దాసులు మీ దాసులు మా తమ్ముడు గారు చిన్నప్పటి నుంచి కూడా దేవునిలో ఉంటూ
దాసుల యొక్క సహవాసంలో ఉంటూ ఈనాడు మరి పెడత్రవను పట్టకుండా దేవుడే నాకు ఆధారం అంటూ తన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకుని ఈ మధ్యలో ఇంతటి ఘనమైన సేవను చేస్తున్నటువంటి దాసులు, ఆత్మీయ దైవజనులు, మీ దైవజనులు అందరు బట్టి దేవునికి స్తోత్రయాగం చేస్తూ ఊహకు అందని రీతిలో ఎన్నో కార్యాలు చేసినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా ఎన్నో విధంగా ఆదరిస్తున్నటువంటి దేవుడు మన దేవుడు. మరొక పాట నేను రాయడం జరిగింది. ఆ పాటను కూడా పాడి దేవుని మహింపరుద్దాం. ఈ మధ్యకాలంలో రాసినటువంటి పాట ఈ కొత్త సంవత్సరంలో నేను రికార్డ్ చేయబోతున్నాను. ఈ పాట కొరకు ప్రార్థన చేయండి. ఊహకు అందని ప్రేమ, ఊహించినటువంటి ప్రేమ, ఊహించలేనిటువంటి ప్రేమ, ఆశ్చర్య కార్యాలు చేసే ప్రేమ అనే పాట పాడితే దేవుని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. నేను రాసినటువంటి పాటలు, అనేక పాటలు యూట్యూబ్ ఛానల్లో రవి జాక్సన్ ఉప్పలపాటి అని మీరు టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటవి. కొత్త పాటలైనా పాత పాటలైనా నేను పాడినటువంటి ప్రతి పాట కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంది. రవి జాక్సన్ ఉప్పలపాటి అని మీరు టైప్ చేస్తే నేను పాడినటువంటి ప్రతి పాట కూడా అందుబాటులో ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అందని ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, ఊహించలేని ప్రేమ, నా యేసుని దివ్య ప్రేమ. అందని ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, ఊహించలేని ప్రేమ, నా యేసుని దివ్య ప్రేమ, ఊహకు అందని ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, ఊహించలేని ప్రేమ, నా యేసుని దివ్య ప్రేమ, శాశ్వతమైన
ఈ లోకమందున ఒంటరినై నేను తిరుగుతూ ఉండగా కలుషితమైన ఈ లోకమందున ఒంటరినై నేను తిరుగుతూ ఉండగా ఆశల వలయంలో నే చిక్కుకోకుండగా ఆశల వలయంలో నే చిక్కుకోకుండగా వేడగాని ఉరి నుండి నన్ను విడిపించావు వేడగాని ఉరి నుండి నన్ను విడిపించావు అద్భుతమైనది సరిపోచలేనిది అవధులేనిది నా యేసు ప్రేమది శాశ్వతమైనది సరిపోచలేనిది అవధులేనిది నా యేసు ప్రేమది ఉన్నతమైన ప్రేమ ఊహించలేని ప్రేమ నా యేసుని దివ్య ప్రేమ ఊహించలేని ప్రేమ నా యేసుని దివ్య ప్రేమ శాశ్వతమైనది సరిపోచలేనిది అవధులేనిది నా యేసు ప్రేమది శాశ్వతమైనది సరిపోచలేనిది అవధులేనిది నా యేసు ప్రేమది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కూడా రండి. ఈ సమయంలో మరి కాకినాడ పట్టణంలో పరిచయం చేస్తున్న సేవకులందరూ కూడా మరి రావాల్సిందిగా మన్యంలో మహాగణేశ వార్తలో పనిచేస్తున్న దైవజనులు, అలాగనే మరి కాకి నుంచి వచ్చిన మా సోదరులు బాలయేష్ గారు రండి. ఆరాధన చేద్దాం మనందరూ కూడా. దైవజనులు, వారితో వచ్చిన దైవజనులు, అలాగే ఏజెన్సీ ప్రాంతం వచ్చిన దైవజనులు అందరూ కూడా రావాలి. ప్రసాద్ గారు, పాస్టర్ గారు అందరూ కూడా రండి. ఇస్సాక్ గారు, కొన్ని నిమిషాలు స్తుతి ఆరాధన చేసుకుందాం. మరి ప్రాముఖ్యమైనది స్థానిక బిడ్డలు ఎక్కడున్నా రావాలి. అందరూ కలిసి స్తుతి ఆరాధన చేద్దాం. సండే స్కూల్ బిడ్డలు అందరూ కూడా ప్రభువును స్తుతిస్తూ, ప్రభువు సన్నిధులు మనమందరూ కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ మనందరూ కూడా ప్రభు నామాన్ని గనపరుచుకుందాం. సేవకులు నరసింతలపాడులో పరిచయం చేస్తున్న సేవకులు సాగర్ గారు కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా ప్రభువును స్తుతిస్తూ, స్థానిక సంఘ బిడ్డలు ఎక్కడున్నా సండే స్కూల్ బిడ్డలు అందరూ కూడా కళ్ళు మూసుకోండి. అందరూ కూడా స్తుతిద్దాం. మరి దినము చాలా మంది బిడ్డలు మరి వస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము కనుక ఈ 2 దినాలు కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అందరూ కూడా ఎదురుకు రండి. ప్రభువును మీ ముందున్న కుర్చీలో కూర్చోవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. సాగర్ గారు హల్లెలూయా 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 హల్లెలూయా. రావాలి బిజీ రాని. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతిద్దాం. అందరూ కూడా స్తుతిద్దాం ప్రభు సన్నిధిలో. యేసయ్యా నీకు వందనాలు. ఈ రాత్రి ప్రశస్తమైన రాత్రి వేళలో ఈ 2026వ సంవత్సరము 2వ రాత్రి ప్రతి ప్రియరా దినము కూడా ప్రభువునందు స్తుతిస్తూ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ సంఘాన్ని, దైవజనులను, అపోస్తలిక విశ్వాస సంఘాన్ని, ఎర్రంపల్లి గ్రామ ప్రజలను, నాయకులను, అధికారులను
అందరి కూడా దేవుడు కాచి కాపాడినందుకు అందరూ కూడా స్తుతిద్దాం. మౌనంగా ఉండద్దు, ఎవ్వరు కూడా మౌనం ఎందుకు ఉండద్దు. యేసయ్యా మీకు వందనాలు, 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 వందనాలు. చెప్పాలి చెప్పాలి చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇస్సాకర్ యేసయ్యా నీకు వందనాలు. మణికుమార్ గారు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తుతించాలి. కొన్ని నిమిషాలు స్తోత్రం చెప్దాం. ఎవ్వరు మౌనంగా ఉండదు. దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా ఆయన బలిష్టమైన రెక్కల నీడలో కాచి కాపాడి భద్రపరచులాగా మహిమగల దేవుడు సజీవుడైన దేవుని సన్నిధిలో గరుడాని కొందనాలు. హల్లెలూయా. చెప్పాలి అందరూ రెండు చేతులు పైకి స్తోత్రం చెప్దాం. మహిమగల దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అభిషేకం మన మీదకి దిగి వచ్చినట్లుగా, దేవునికి శక్తి చేత మనమందరికీ కూడా నింపబడినట్లుగా, దేవునికి ఆత్మతో ఇంకా నువ్వు రగిలింపబడినట్లుగా, ఈ సంవత్సరం అందు దేవునికి కార్యాలు మనం అనుభవించినట్లుగా ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. మన కుటుంబాలు దీవించబడులాగునా, మన కుటుంబాలు ఆశ్రయింపబడులాగునా, మన కుటుంబాన్ని ఇంకా నువ్వు దేవుడు హెచ్చింపచేయలాగునా స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టములో నష్టములో నా తోడై ఉన్నావు, ఆపదలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. ప్రభు సన్నిధిలో నాకు భయమేలా, నాకు దిగులేలా.
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే దేవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము. నా తోడు ఉన్నావయ్యా. పాడాలి అందరూ పాడాలి. నాలోన ఉన్నావయ్యా. ఓరి హల్లెలూయా. భయమేల నా యేసయ్యా. మరొకసారి నీవు నా తోడు ఉన్నావయ్యా. భయమేల నా యేసయ్యా. నాలోన ఉన్నావయ్యా. భయమేల నా యేసయ్యా. నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు దిగులేలా. రెండు చేతులు పైకి ఇద్దామండి. హల్లెలూయా 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 నాకు దిగులేలా. మాట తెరచి, నోరు తెరచి నాతో పాటు ఈ మాట పలుకుదామా? నోరు తెరచి, ప్రభువా నువ్వు మాతో ఉన్నావు నాయన, మా దాసులతో ఉన్నావు, మా సంఘంతో ఉన్నావు, ఈ రోజున ఈ మీటింగ్ లో ఉన్నావే నాయ అంటూ నమ్ముతూ నాతో కలిసి పాడదాము. ప్రభువా నీవు నాతోని ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. మరొకసారి నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. మరొకసారి పాడదాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాపిస్తున్నావు నాయన, ఎన్నడూ విడవకుండా. నాకు దిగులేలా, నాకు కీర్తేలా, నాకు చింతేలా, నాకు బేదేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే
మాకు భీతియేలా, నీవు మాతోనే ఉన్నావయ్యా. నీవు దిగులేలా మా యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా. నీకు దిగులేలా మా యేసయ్యా. రెండు చేతుల పైకి, రెండు చేతుల పైకి. స్తోత్రాలు చేద్దాం. అందరూ కూడా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయనా. మా మధ్యకు దిగి వచ్చావు నీకు స్తోత్రాలు. మాతో ఉన్నావు నాయనా నీకు స్తోత్రాలు. వెన్నట్టు నడిపిస్తున్నావు నీకు స్తోత్రాలు. మమ్మ కన్నావు తండ్రి నీకు స్తోత్రాలు. మమ్మ కొన్నావు తండ్రి నీకు స్తోత్రాలు. మా సంఘాన్ని నడిపిస్తున్నావు నీకు స్తోత్రాలు నాయన. మా దాసులతో ఉన్నావు నీకు స్తోత్రాలు నాయన. ఎన్నడూ విడబడలేదు నాయన, ఎన్నడూ విడిచిపోలేదు మమ్మల్ని. మా సంఘాన్ని విడిచిపోలేదు, మా దాసులు విడిచిపోలేదు, మా తమ్ముడి గారు విడిచిపోలేదు నాయన. ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. 2026వ సంవత్సరములో ఎర్రంపాల గ్రామాన్ని దేవుడు ప్రేమించి ఈ అపోస్తలిక విశ్వాస సంఘములో యేసుక్రీస్తు రక్షణ సత్యస్వ కూడికల ద్వారా ప్రారంభింపబడి ఇక కూడికలు రాబోయే దినములందును ఇంకను అనేకమైన జనములతో దేవుడు బలముగా ఆరాధించుటకును అనేకలు ఏ స్థలమందు నిలిచి ఉండులాగున గట్టిగా చప్పుడు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఆయన శక్తి నీ మీదకి దిగవచ్చును గాక, ఆయన ప్రభావం నీ మీదకి దిగవచ్చును గాక, ఆయన ఆశీర్వాదము నీ మీదకి దిగవచ్చును గాక. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిలింపజేసి అభివృద్ధి చేయను గాక. ప్రార్థన చేద్దాం. అలాగే నిలిచి ఉండి మనందరూ కూడా ప్రార్థన చేసిన సోదరులు ఇస్సాక్ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు 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 స్తోత్రములు. మహోన్నతుడా మా ప్రభువా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంతవరకు ప్రభువా నీ కాయక ప్రభువా పాటల ద్వారా ప్రభువా నీ నామాన్ని మహిమపరిచాం, ఘనపరిచాం నాయనా. అయ్యా ఇప్పుడు నీ వాక్య భాగంలోకి వెళ్ళిచుండగా నాయనా నాతోనూ మాతోనూ ఈ యొక్క గ్రామస్తులతో మీరు మాట్లాడండి నాయనా. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభువా మా జీవితాలలో నూతన కార్యములను జరిగించున్నాయి. వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఏక ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా ఏ బాధలో ఉన్నారు, ఏ శ్రమలో ఉన్నారు, ఏ ఇరుకులో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారో తెలియదు కానీ ప్రభువా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయనా. ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి కుటుంబాలను సరిచేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు. తలంపులను ఆయా ఆలోచనలను ప్రభువా మా మనస్సులను ప్రభువా స్థిరులుగా స్థిరపరచుకోవటానికి ప్రభువా నీ వాక్యమైన ఖడ్గముతో మమ్మల్ని ప్రభువా దినదినమునైనా ఖండించినైనా మాలో ఫలించని ప్రతి తీగను తీసివేసినైనా నూతనమైన ఫలములు ఫలించే తీగులతో ప్రభువా మమ్మల్ని ప్రభువా ఈ సంవత్సరం అంతా కాపాడమని కృప చూపించమని మా ప్రభును రక్షకుడును ప్రభు యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. దయచేసి అలాగే నిలబడి ఉండండి. ఇంతవరకు చక్కగా మరి నడిపించిన చక్కటి ఆరాధనలో పాలుపొన్న మా సోదరులు సువార్త గాయకులు మరి రవి జాన్సన్ గారికి, సేవకులు ఇసాక్ గారికి, అలాగే మా తోటి పనివారు మరి సేవకులు మరి బాలయేస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మీరు ఇంకా కొద్దిగా ఎదరండి. ఆ చెరువు ఏంటి ఎదరండి, ఎదర రావాలి. వచ్చేవారందరూ కూడా మీ వెనకాల కూర్చుంటారు. ఎదర జరగండి. లైన్గా లైన్గా ఉండాలి. అక్కడక్కడ ఇంకా అయిపోయింది, అక్కడక్కడ తిరగకూడదు. నూతన సంవత్సరములు దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం సంఘానికి మరి ఎంతో ప్రయాసపడి ఆ యొక్క ప్రాంతాల నుంచి మరి రేపు ఇవాళ ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు. మొదటి దినమే ఇంతమందిని దేవుడు నడిపించాడు. రెండు చేతులు ఎత్తండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నాకు చూపిస్తున్నాడు దర్శనంలో రాబోయే దినాల్లో దేవుడు ఒక సముద్రముగా ఈ సభలను జరిగించబోతున్నాడని. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ప్రియ యేసుక్రీస్తు రక్షణ సత్య సువార్త సభలు రాబోయే దినాల్లో ఒక అగ్నిని
గ్రహింప చేయబోతున్నాడు. దేవుని స్తోత్రగలని గాక. ప్రారంభ సభలుగా దేవుడు ప్రారంభించాడు. మరి దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి అందరు కూర్చుందాం. చాలా చక్కగా మీరందరూ కూడా భోజనం చేశారు. మేమే భోజనం చేయలేదు, సేవకులు కూడా భోజనం చేయలేదు. మేము తింటే మీకు సరైన ఆహారం పెట్టలేమని దేవుని స్తోత్రం. మీరు తినేసి చక్కగా ప్రిందిన నవ్వుతూ ఉన్నారు నూతన సంవత్సరంలో. అలాగే నవ్వుతూ నోటి నిండా ఏముండాలి? మాట్లాడండి. పళ్ళు ఉండాలా? నోటి నిండా ఏముండాలి? నవ్వు ఉండాలా? పళ్ళు ఉండాలా? చెప్ప. నోటి నిండా ఒక పాస్టర్ గారు అన్నారు, అమ్మ ఏముండాలంటే పప్పు ఉండాలండి అన్నదంట. ఏముండాలన్నదంట. దేవుని స్తోత్రం కలిగి కాక. మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కుర్చీలో కూర్చున్న వారు కూడా ఈ ఎదర కుర్చీలో టెంట్లకు రావాల్సిందిగా ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాను. ఆ మనుషులో కాకుండా మీకు కుర్చీలు ఉన్నాయి. ఆ కుర్చీలో కూర్చొని అటు ఇటు తిరగవద్దు. స్థానిక సంఘ బిడ్డలు మరి ఈ మరి ప్రతి సంవత్సరం కూడా ఈ 2026వ సంవత్సరంలో మరి మా తండ్రి గారిని ప్రేమపూర్వక ఆహ్వానించినప్పుడు వారి ఎంతో ప్రయాసతో మరి మా మధ్యకు వచ్చారు. మరి వారిని బట్టి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఆనక్కయ్య గారిని మరి మా తండ్రి గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగనే మరి కృష్ణా జిల్లా నుంచి దైవజనులు మా స్నేహితులు తమ్ముడు మరి మణికుమార్ గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమృద్ధి జీవము అనే పరిచర్లు కొనసాగిస్తూ కృష్ణా జిల్లాలో అనేకమైన సేవకులను ఆదుకుంటూ ఉన్నారు. ఆయన నేను ఒకే కాలేజీలో ట్రైనింగ్ అయ్యాం. మేము 30 మందికి ముగ్గురమే మిగిలాం. దేవుని స్తోత్రం. ఎంతమంది మిగిలాం? 30 మందికి ముగ్గురు మిగిలాం. సేవకని చెప్పి ట్రైనింగ్ వస్తే 30 మందికి ఆయన, నేను, ఇంకొక వ్యానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు మా మధ్య ఉండడానికి దేవుడు కృప చూపించాడు. మరందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మరి మొదటిగా మా తండ్రి గారు దైవజనులకి ఇవ్వండి అని ప్రేమతో మరి సమయాన్ని వారిని హెచ్చించి దైవజనులకి మరి దూర ప్రాంతించి వచ్చారే కదని చెప్పి మరి వారికి సమయం ఇవ్వడం మరి సంతోషం అని మేము తలస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్తారా? రెడీ చేద్దాం. మరి సమయంలో మరి దైవజనులు కుర్చీలు యవనస్తులను సహకరించండి. ఈ సమయంలో దైవజనులు తండ్రి గారిని వేదిక మీదకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి రమణి కుమారి గారిని కూడా ప్రేమపూర్వకంగా మరి పైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి సమయంలో తండ్రికి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాము. ఇక చాలా మంది దైవజనులు ఉన్నారు కన్నా వారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. బాలయేసు గారిని, అలాగే ప్రసాద్ గారిని పైకి వచ్చింది. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించుకుందాం. సేవకులు వస్తుండగా ప్రభువును స్తుతిస్తూ అలాగే బెన్యమీన్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ వాక్యం విందాం. మరి ఈ సమయంలో భోజన కార్యక్రమం ఆపేయండి. తర్వాత భోజనం చేద్దరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ముందు వాక్యము, తర్వాత భోజనము గనుక ప్రియమైన బిడ్డలారా, ముందు ఆత్మీయ ఆహారం తింటే సంవత్సరం అంతా కూడా ఏ ఆహారం పెడతాడు దేవుడు? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి మన్నాను కురిపించినట్లుగా నీ ఇంటిలో నీకు సమృద్ధైన ఆహారం దేవుడు అనుగ్రహిస్తాడు. రెండు చేతులు ఎత్తండి. భోజనం చేసిన అందరూ కూడా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. పరిపూర్ణంగా బాగున్నాయి అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొక్కే లేదండి, పొలం లేదు, రేపు పెడతాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక సమయంలో మరి దైవజనులకి సమయాన్ని ప్రేమపూర్వకంగా అప్పగిస్తున్నాను. అంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేనండి. మరి ఈ రాత్రి ఇటు విధంగా మీ మధ్యకి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి పాస్టర్ యోహోన్ అన్నయ్యకు నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మరి
వారి ఆత్మీయ తండ్రి దైవజనులు హానోకయ్య గారికి కూడా మరి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవానికి నేను అనుకున్న హానోకయ్య గారు వాక్యం చెప్తారు, నేను కూడా చక్కగా విందాం కాసేపు అని చెప్పని నేను అనుకున్నాను. మరి వారు